హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ అయినటువంటి ఇట్ ఈస్ టు బి డన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్, ఈ టూ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ టు బి డన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్, ఈ టూ ఫ్రేజెస్ కూడా మనకు ఒకే ఒక మీనింగ్ అయితే వస్తుంది. ఇఫ్ యు నోటీస్ హియర్, ఏదైనా ఒక పనిని చేయాలి, ఏదైనా ఒక పనిని చేయాలి. మరి ఈ టూ ఫ్రేజెస్కి తెలుగులో ఒకే ఒక మీనింగ్ వస్తున్నప్పటికీ మరి ఈ రెండింటిని యూజ్ చేయాల్సినటువంటి నీడ్ ఏంటంటే, చూడండి, ఈ ఇట్ ఈస్ టు బి డన్ అనే ఈ ఫ్రేజ్కి మనం ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చేస్తామంటే, రెస్పాన్సిబుల్ ఆబ్లిగేషన్, ఒక రెస్పాన్సిబుల్ ఆబ్లిగేషన్ ఉండే సిచ్యువేషన్లో మనం ఈ ఇట్ ఈస్ టు బి డన్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్ అనే ఈ ఫ్రేజ్ను ఫోర్సబుల్ ఆబ్లిగేషన్, అంటే ఏదైనా ఒక పని చేయడానికి మన వెనుకాల ఫోర్స్ ఉండేటటువంటి సిచ్యువేషన్లో మనం ఈ ఇట్ హ్యాస్ టు బి డన్ అనే ఈ ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్ ఈస్ టు బి డన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్, ఈ బోత్ ఫ్రేజెస్ కూడా మనం పాజివ్ వాయిస్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, ద ప్రాజెక్ట్ ఈజ్ టు బి డన్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీక్. ద ప్రాజెక్ట్ ఈజ్ టు బి డన్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీక్. ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ మీరు నోటీస్ చేసినట్లయితే ద ప్రాజెక్ట్ ఈజ్ టు బి డన్. సో ఇక్కడ మనకు ఈజ్ టు బి ప్లస్ V3 డన్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీక్, అంటే ఈ ప్రాజెక్టును చేయాలి, ఈ వారం చివరిలోగా ఈ ప్రాజెక్టును చేయాలి లేదా ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలి. అంటే రెస్పాన్సిబుల్గా ఒక బాధ్యతగా చేసేటటువంటి ఏదైనా ఒక పనిని మనం ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఈ ఇట్ ఈజ్ టు బి డన్ ఆర్ టు బి డన్ అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ద ప్రాజెక్ట్ ఈజ్ టు బి డన్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీక్, అంటే ఈ వారం చివరిలోగా ఆ ప్రాజెక్ట్ని చేయాలి లేదా పూర్తి చేయాలి. సెకండ్ ఎగ్జాంపుల్, ద హోంవర్క్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ క్లాస్. ద హోంవర్క్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ క్లాస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ద హోంవర్క్ హ్యాస్ టు బి డన్, అంటే హోంవర్క్ని పూర్తి చేయాలి లేదా హోంవర్క్ని చేయాలి ఎప్పుడు? బిఫోర్ క్లాస్, అంటే క్లాస్కి ముందు హోంవర్క్ని చేయాలి. అంటే ఈ హోంవర్క్ అనేది చేయకపోతే అక్కడ ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తారు, అంటే ఆ టీచర్ తిట్టడం కానీ కొట్టడం కానీ ఇలా చేస్తుంటారు. కాబట్టి బిహైండ్ ఏదైనా ఒక ఫోర్స్ ఉండి ఏదైనా ఒక పనిని చేయాలి అని తెలిపే సందర్భంలో ఈ హ్యాస్ టు బి డన్ ఆర్ హ్యావ్ టు బి డన్ అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ ఎగ్జాంపుల్, ద బుక్స్ ఆర్ టు బి పర్చేస్డ్. ద బుక్స్ ఆర్ టు బి పర్చేస్డ్, అంటే బుక్స్ని కొనాలి లేదా పుస్తకాలను కొనాలి. అంటే ఒక ఆబ్లిగేషన్గా రెస్పాన్సిబుల్గా ఏదైనా ఒక పనిని చేయాలి అని తెలిపే సందర్భంలో ఈ విధంగా అయితే మనం ఈజ్ టు బి ఆర్ టు బి అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. ద బుక్స్ ఆర్ టు బి పర్చేస్డ్, అంటే పుస్తకాలను కొనాలి. ఫోర్త్ ఎగ్జాంపుల్, యువర్ బైక్ హ్యాస్ టు బి రిపేర్డ్ బిఫోర్ ద రైడ్. యువర్ బైక్ హ్యాస్ టు బి రిపేర్డ్ బిఫోర్ ద రైడ్, అంటే రైడ్కి ముందు నీ బైక్ని రిపేర్ చేయాలి. రైడ్కి ముందు నీ బైక్ని రిపేర్ చేయాలి, అంటే ఆల్రెడీ నీ బైకు ప్రాబ్లం అయితే ఇచ్చింది, ట్రబుల్ అయితే ఇచ్చింది. సో దాన్ని మనం రిపేర్ చేయకుండా రైడ్కి వెళ్ళినట్లయితే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక బై ఫోర్స్ తోటి ఈ పర్టికులర్ బైక్ని అయితే మనం రిపేర్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం. యువర్ బైక్ హ్యాస్ టు బి రిపేర్డ్ బిఫోర్ ద రైడ్ అండ్ ద బుక్స్ ఆర్ టు బి పర్చేస్డ్. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక పనిని చేయాలి బాధ్యతగా వచ్చే సందర్భంలో ఇట్ ఈస్ టు బి డన్ అనే ఈ ఫ్రేజ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఏదైనా ఒక పనిని చేయాలి ఫోర్స్ఫుల్గా అని వచ్చే సిచ్యువేషన్లో ఇట్ హ్యాస్ టు బి డన్ అనే ఈ పర్టికులర్ ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.